బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ మూత్రం తాగడానికి కూడా కొన్ని సెక్యులర్ పార్టీలు ఏ విధంగా వెనకాడతలేవు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దాంట్లో 10% కూడా ఈ సెక్యులర్ పార్టీలు మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ మాట్లాడట్లేదు, కాంగ్రెస్ మాట్లాడట్లేదు, తర్వాత ఈ వైసీపీ పార్టీ మాట్లాడట్లేదు. ఇంకా వీళ్ళు కొంతమంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లా జరిగింది. భద్రతా వైఫల్యం అంటే వాడు సూసైడ్ బాంబర్, సూసైడ్ బాంబర్. వాడు చావడానికి సిద్ధంగా ముందుకు వస్తున్నటువంటి వాడిని భద్రతా వైఫల్యం ఏ విధంగా వాడిని అడ్డుకోగలదు, భద్రత అనేది ఏ విధంగా అడ్డుకోగలదు? వాడు ఒక సూసైడ్ బాంబర్, ఎదుటోని చంపి తప్పించుకుని పోవాలి అనే ఆలోచన ఉన్నవాడికి వీరు. వాడు చావడానికి సిద్ధంగా ముందుకు వస్తున్నాడు, వాడిని ఏ విధంగా ఆపుతాడు? వాడు మతపరంగా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు అవసరమైతే ఆ మతం కోసం చచ్చిపోతాడు. అలా చచ్చిపోతే వాడికి స్వర్గంలో 72 మంది కన్యలు ఉంటారు అని మదర్సాలలో వాడికి బ్రెయిన్